వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సింగపూర్లో ఉన్నటువంటి మంత్రులు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని ఒక గార్డెన్ సిటీగా తయారు చేయాలి, సింగపూర్ ఎలా ఉందో మా అమరావతి కూడా అలా కనిపించాలి అనే ఒక ప్రతిపాదనను సింగపూర్ ముందు ఉంచారు. వాళ్ళు విన్నారు. ఎందుకంటే గతంలో సింగపూర్ వాళ్ళే సిటీ ఎలా ఉండాలనో రూపకల్పన చేసి ఇదిగో ఇలా ఉండాలా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బ్లూ సిటీ, గ్రీన్ సిటీ అని ఇట్లా లేదు, ఇక్కడ మునక ప్రాంతం అయితే దాని నుంచి నీటిని ఎట్లా ఎత్తిపోయాలి, నదులు ఎలా చేయాలి, ఇదంతా కూడాను వాళ్ళు రూపకల్పన చేసి ఇచ్చారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి సింగపూర్ వాళ్ళు మీరు అసలు మా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం లేదని చెప్పి పడేసేసాడు. దాంతో ఆ ప్రతిపాదనలన్నీ మూలపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా మాట్లాడుకొని మళ్ళీ సింగపూర్ వాళ్ళను ఇక్కడికి పిలవడము, సింగపూర్తో మాట్లాడటము, ఇప్పుడు ఏకంగా సింగపూరు పరిపాలనా విధానాన్ని మనం అనుసరించాలి, ఆడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఒక 9 మంది మంత్రులను ముఖ్యమంత్రి గారు అక్కడికి పంపించడము, వాళ్ళు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం శిక్షణ తీసుకోవడము. ఈ నేపథ్యంలోనే ఈ కృష్ణా నది తీర ప్రాంతాన్ని ఒక గొప్ప గార్డెన్ సిటీగా చెయ్యాలి అనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి సింగపూరు లాగా అమరావతిని తయారు చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు మనము ఏం నేర్చుకోవాలి సింగపూర్ నుంచి? టెక్నికల్గా చాలా ఉన్నాయి. వాళ్ళు గ్రీన్ కారిడార్స్, స్పాంజ్ సిటీ, తర్వాత టెక్నికల్ ద్వారా ఈ వరదను నియంత్రించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 50% పైగా గ్రీన్ సిటీగా ప్రజెంటు సింగపూర్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది, మనం ఒకసారి చూసి ఆలోచిస్తే అమరావతిలో పైన కొండ ప్రాంతాల నుంచి వచ్చే కొండవీటి వాగు, పాలవాగు అవి విపరీతంగా ప్రవహిస్తే అమరావతి అంతా మునిగిపోవడం, తర్వాత ఆ వరద నీటిని ఎత్తిపోసుకోవడానికి సరైనటువంటి అవకాశాలు లేకపోవడం, అందులో భాగంగానే ప్రస్తుతం ఒక 6 ప్రాంతాలలో నీటి చెరువులు నిర్మించాలని చెప్పేసి అమరావతిలో మధ్య భాగంలో చెరువులు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, నారాయణ గారు ఈ మీదగా ప్రతిపాదనలు తయారు చేసేసి పనులు కూడా ప్రారంభించారు. ఈ చెరువుల్లో నిండిన తర్వాత ఆ నీటిని తీసుకొని సిటీ అవసరాల కోసం మేము ఉపయోగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. పైగా ఇప్పుడు ఒక ఎత్తిపోతల పథకం ఉంది కొండవీటి వాగు మీద. వెనక భాగంలో అంటే అమరావతి ప్రాంతంలో నిలబడిన నీటిని అక్కడి నుంచి ఎత్తి కృష్ణానదిలో పోస్తారు. అట్లాగనే ఇంకొక ఎత్తిపోతల పథకాన్ని కూడా కట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ అయిపోతే ఈ 2 ఎత్తిపోతల పథకాల ద్వారా నిరంతరం వరదలు వచ్చినప్పుడు అక్కడ నీటిని తీసేసేసి కృష్ణానదిలో పోసే పరిస్థితిని తీసుకొస్తారు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగో లేదు సరే మెయింటెనెన్స్ లోపాలు వచ్చో ఈ ఎత్తిపోతల పథకాలకు ఏదన్నా అయితే ఇది బాగు చేసి మళ్ళీ ఎత్తిపోసేంతవరకు ఆ బురద నీటిలోనో లేకపోతే ఆ వరద నీటిలోనో ప్రజలు నిలబడిపోవాల్సిందే. ఇప్పుడు సింగపూర్ సిటీ కూడా ఒక విధంగా అలాంటిదేనంట. అయినా వాళ్ళు పాటిస్తున్నటువంటి నియమాలు లేకపోతే వాళ్ళ పరిపాలనా తీరు, వ్యవహారము ఇదంతా చూసినప్పుడు చాలా పకడ్బందీగా వాళ్ళు ఈ నీటిని బయటికి పంపించడానికి చూస్తున్నారు. అక్కడ బాగుంది. మరి అదే పరిస్థితులు ఇక్కడ అమలు చేస్తే ఎలా ఉంటాయి? సుమారుగా అమరావతి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ తర్వాత రాజకీయ అస్థిరత ఉంది ఇక్కడ. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్కు సింగపూర్ వాళ్ళు అట్లాగనే ఒక 51% గ్రీన్ సిటీగా ఉండాలని చెప్పేసి తర్వాత గ్రీన్ స్పైస్ డిజైన్లు కూడా తయారు చేసేసి వాళ్ళు ఇచ్చారు. కానీ 2019-24 మధ్య అదంతా వీగిపోవటము, కృష్ణా నదిపైన ఒక మంచి బ్రిడ్జిని కూడా నిర్మించాలని వాళ్ళు వేసినటువంటి ప్రణాళికలో ఉంది. నిజంగా వీళ్ళు అనుకున్నట్టు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్నంతా కూడాను వీళ్ళు అనుకున్న విధంగా గార్డెన్ సిటీగా చేయగలిగితే గొప్పే. కానీ గార్డెన్ సిటీగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అమరావతి ప్రాంతం తయారయ్యే అవకాశాలు లేవు అని చెప్పేసి మేధావులు, చాలామంది పర్యావరణవేత్తలు
క్లియర్గా చెప్తున్నారు. అయినా కూడా మరి ఈ అధ్యయనాలు దేనికోసము, ఏం చేయాలనుకుంటున్నారు, కృష్ణానది మీద ఎన్ని బ్రిడ్జిలు కట్టాలనుకుంటున్నారు, నదికి ఇరువైపులా గార్డెన్ను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఉన్న ఇళ్లనన్నింటినీ ఏం చేస్తారు, నది లోపలి భాగంలో కరకట్ట ప్రాంతం అంతా కూడాను ముఖ్యమంత్రి ఇంటితో సహా అన్నీ ఆడ ఉన్నాయి. మరి వాటిని ఏం చేస్తారు, కనీసం ఒక 50 లక్షల జనాభా లేకపోతే ఆ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసి ఏమి ఉపయోగము అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. మొత్తం మీద ఈ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని గార్డెన్ సిటీగా ఎలా చేస్తారో, ఏం చేస్తారో చూద్దాం.